ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి ఆగస్టు 14, 15, 16, 17 తేదీలలో గ్రహాలు మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయో ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయదండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేస్తే అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. కుంభరాశి వారి గురించి, వారి గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. మీరు ఈ భూమి మీద నడిచే మామూలు మనుషులు కాదు. భవిష్యత్తు నుండి వచ్చిన ఆలోచన పరులు. మీ మనసు ఎప్పుడు మీ ఒకరి గురించి ఆలోచించదు. మొత్తం సమాజం గురించి, లోక కళ్యాణం గురించి తప్పిస్తుంది. అందరూ బాగుండాలి, అందరూ సమానంగా ఉండాలని ఒక విశాల హృదయం మీ సొంతం. అందుకే మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలామందికి కష్టం. కానీ ఒకసారి అర్థం చేసుకుంటే మాత్రం జీవితాంతం మిమ్మల్ని వదిలిపెట్టరు. మీది వారి తత్వం. కానీ ఆ గాలి ప్రాణవాయు లాంటిది, అందరికీ అవసరమైనది. మీరు గుణగణాల గురించి చెప్పాలంటే, మీ రాశికి అధిపతి న్యాయదేవతైన శనిదేవుడు. చాలామంది శని అంటే భయపడతారు. కానీ ఆయన మీకు ఇచ్చింది క్రమశిక్షణ, నిజాయితీ, కష్టపడి పనిచేసే తత్వం. మీ మెదడు ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది. 10 మంది ఆలోచించేదానికన్నా భిన్నంగా ఒక కొత్త కోణంలో మీరు ఆలోచిస్తారు. అందుకే మిమ్మల్ని చాలామంది వింతగా చూస్తారు. కానీ నిజానికి మీరు 10 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో ఈరోజే ఊహించగల సంకులు. స్నేహానికి మీరు ఇచ్చే విలువ అంత ఇంత కాదు. బంధుత్వాల కన్నా మానవత్వానికి మీరు పెద్ద పీట వేస్తారు. అందుకే మీ కులం, మతం, ప్రాంతం మంది తేడా ఉండదు. అందరినీ స్నేహితులాగా చూస్తారు. ఇంతటి గొప్ప మనసున్న మీ జీవితంలోకి ప్రవేశించే వ్యక్తులు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటారు. సాధారణంగా జీవితంలో ఒక దారి తెలియక గందరగోళంలో ఉన్నవారు ఒక మంచి స్నేహితుడి కోసం, ఒక సరైన మార్గదర్శనం కోసం వెతికేవారు మిమ్మల్ని వెతుకుంటూ వస్తారు. మిమ్మల్ని ఉన్న ప్రశాంతతాన్ని, నిస్వార్థమైన సలహాలు వాళ్ళని ఎంతగానో ఆకర్షిస్తాయి. మీరు ఒక అయస్కాంతం లాంటి వారు. మీ దగ్గరకు వచ్చిన వారికి మీరు జ్ఞానాన్ని, ధైర్యాన్ని పంచుతారు. కానీ వారి నుండి ఏమీ ఆశించరు. మీ స్నేహాన్ని పొందిన వారు నిజంగా అదృష్టవంతులు. అయితే వెలుగున్న చోట నీడ ఉన్నట్టే ఇంతటి గొప్ప వ్యక్తి మీకు రహస్య శత్రువులు ఉంటారు. వాళ్ళు మీకు ఎదురుపడి పోరాడే ధైర్యం నేర్పరి వారు. ఈ ఎదుగుదలను, ప్రఖ్యాతలను చూసి ఓర్వలేని వారు ఎవరికి తల వంచకపోవడం, మీ సొంత నియమాలతో మీరు బ్రతకడం వారికి కంటగింపుగా ఉంటుంది. మీరు అందరితో కలిసిపోతున్నా ఎవరికి అంకితం కారు. మీ స్వేచ్ఛను మీరు ప్రాణంగా ప్రేమిస్తారు. ఈ గుణం మిమ్మల్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని వారికి నచ్చదు. అలాంటి వారే మీ వెనుక గోతులు తీయడానికి ప్రయత్నం చేస్తారు. మీపై లేనిపోని నిందలు వేసి మీ పేరును చెడగొట్టాలని చూస్తారు. వేద జ్యోతిష్యం ప్రకారం మీ శత్రుస్థానమైన 60 ఇల్లు కర్కాటక రాశి అవుతుంది. దీని అర్థం ఏమిటంటే, మీకు అని చేయాలని చూసే వారిలో ఎక్కువ మంది చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. అతిగా ప్రేమను కోరుకునేవారు అయి ఉంటారు. మీరు అందరితో స్నేహంగా ఉంటారు తప్ప ప్రత్యేకంగా తమకే ప్రాధాన్యత ఇవ్వడం లేదని బాధపడతారు. మీ స్నేహపూర్వకమైన స్వభావాన్ని అపార్థం చేసుకొని మీరు తమను పట్టించుకోవడం లేదని చిన్నతనంతో మీపై పగ పెంచుకుంటారు. వాళ్ళు మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలని, మీ గురించి ఇతరులకు చాడీలు చెప్పి మిమ్మల్ని ఒంటరి చేయాలని చూస్తారు. ఇక అసలైన కుతంత్రాలు పండే మీ 12వ స్థానం, వ్యయ స్థానంలో ఉన్న శత్రువులే మీ 12వ ఇంట్లో మకర రాశి. విచిత్రం ఏంటంటే, ఈ రాశికి కూడా అధిపతి శనిదేవుడే. దీని అర్థం మీలాగే కష్టపడే గుణం ఉండి మీతో పాటు కలిసి పనిచేస్తూ, మీతో స్నేహంగా నటిస్తూ మీలో హాని చేసేవారు ఉంటారని. వాళ్ళు చాలా ఆచరణాత్మకంగా పక్కా ప్రణాళికతో ఉంటారు. మీ ఆలోచనలు, మీ ఎదుగుదల తమకు అడ్డు వస్తాయని భయపడి మీ ప్రణాళికను దెబ్బతీయాలని, మీతో రావాల్సిన అవకాశాలను అందకుండా చేయాలని తెర వెనుక కుట్రలు పడతారు. వీళ్ళు ముఖం మీద నవ్వుతూ వెనుక కత్తితో పొడిచే రకం. కాబట్టి వీరి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. జ్యోతిష్య శాస్త్రం ఈ రహస్య శత్రువుల గురించి ఒక చిన్న సూచన ఇస్తుంది. వారి పేర్లలో మొదటి అక్షరం చాలా వరకు డి లెటర్, హెచ్ లెటర్తో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గమనించండి. 2 అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. మీరు కూడా వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. లేదంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరి వల్ల మీకు అనవసరమైన ఇబ్బందులు, మానసిక ఒత్తిడి కలిగే అవకాశం ఉంది. మీకు రాబోతున్న అదృష్టం వీరి వల్ల చేజారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి ఈ 2 అక్షరాల వారితో జాగ్రత్తగా మెదలండి. ఒక ముఖ్యమైన గమనిక: 2 అక్షరాల వారు మీ కుటుంబ సభ్యులు కారు, బయటి వ్యక్తులు. మీ స్నేహితులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, లేదా మీ వ్యాపార భాగస్వాములు కావచ్చు. వారిని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఈ 2 అక్షరాల వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారిని గమనించండి. అయితే కేవలం ఈ అక్షరాలను చూసి అందరినీ అనుమానించడం మీ గొప్ప మనస్తత్వానికి తగదు. ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. మీ రాశ్యాధిపతి శనిదేవుడు మీకు ఒక అద్భుతమైన శక్తినిచ్చాడు. అదే మీకు అంతరాత్మ ప్రబోధం. ఎవరైనా మీరు నటిస్తున్నా
వారి ఉద్దేశం మంచిది కాకపోయినా మీ మనసుకు ఏదో ఒకలా తెలిసిపోతుంది. మీ 6వ ఇంద్రియాన్ని నమ్మండి, అది మిమ్మల్ని ఎప్పుడు తప్పుదారి పట్టించదు. కుంభరాశి వారు గుర్తుంచుకోండి, మీరు ఈ సమాజానికి ఒక దిక్సూచి. చిన్న చిన్న కుట్రలు కుతంత్రాలన్నిటివి మహాసముద్రం లాంటివే, వ్యక్తిత్వం ముందు చిన్న అలలు మాత్రమే. వాటిని చూసి భయపడకండి. మీ దృష్టి ఎప్పుడు మీ లక్ష్యం వైపే ఉండాలి. మీ లోకానికి జ్ఞానాన్ని పంచడానికి పుట్టిన జలధారులు. ఎదుటి వారు ఎంత తప్పు చేసినా వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగారు. అందుకే ఈ రోజున మీరు అనుకున్న కొన్ని విజయాలను అయినా సాధించగలిగారు. మీ ప్రయాణం ఎంతటిగా ఆదర్శం. మీ జీవితంలో ఎన్నో రకాలైన ఆటంకాలు ఎదురయ్యాయి. అయినా కానీ మీరు పట్టుదలను విక్రమార్కుల్లా ముందుకు సాగుతూనే వచ్చారు. ఇదంతా కేవలం మీ ఆనందమైన కూర్పు సహనం వల్లనే సాధ్యమైంది. మీ చుట్టూ ఉన్న నెగిటివిటీని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. మిమ్మల్ని ద్వేషించే వారి గురించి ఆలోచించే సమయం మీకు లేదు. ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించే, మీ సహాయం కోసం ఎదురు చూసే కొన్ని లక్షల మంది ఉన్నారు. ధైర్యంగా ముందుకు సాగండి. విజయం మీది. కుంభరాశి వారికి ఆగస్టు 14, 15, 16 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. గుర్తుంచుకోండి, ఇది కేవలం గ్రహ గోచారం ఆధారంగా చెప్పే ఒక మార్గదర్శనం మాత్రమే. మీ జీవితం మీ చేతిలోనే ఉంటుంది. మీ సంకల్ప బలం ముందు ఏ గ్రహమే తల వంచాల్సిందే. ఈ సూచనలు ఒక టార్చ్ లైట్ లాగా వాడుకొని రాబోయే రోజులకు ఒక ప్రణాళికతో సిద్ధంగా ఉండండి. ఆగస్టు 14 రోజు ఈరోజు మీ జీవితంలో ఒక విభిన్నమైన అనుభూతి కలిగించే రోజు. ఒకవైపు మీలో అద్భుతమైన సృజనాత్మకత, తెలివితేటలు వెళ్ళి విరుస్తుంటే, మరోవైపు మనసు కొంచెం బరువుగా కుటుంబ ఆర్థిక విషయాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మీ రాశిలోని రాహు సంచరిస్తున్నాడు. ఇది మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవడానికి, పాత పద్ధతులను వదిలిపెట్టడానికి ప్రేరేపిస్తుంది. అయితే ఇదే రాహు అప్పుడప్పుడు కొంచెం గందరగోళానికి కూడా సృష్టిస్తాడు. కాబట్టి ఈరోజు మీరు మీ అంతరాత్మ చెప్పేది వినడం చాలా ముఖ్యంగా మీరు కుటుంబ జీవితం, ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. మీ కుటుంబ స్థానమైన 2వ ఇంట్లో చంద్రుడు మీ రాష్ట్రాధిపతి అయిన శనితో కలిసి సంచరిస్తున్నాడు. ఇది మీకు ఏలినాటి శనిలో చివరి పాదం నడుస్తుందని గుర్తుపెట్టుకోండి. దీనివల్ల మీ మనసంతా డబ్బు గురించి ఆలోచిస్తుంది. డబ్బు ఎలా సంపాదించాలి, పొదుపు ఎలా చేయాలి, కుటుంబ బాధ్యతలు ఎలా నెరవేర్చాలంటే ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముడతాయి. శని ప్రభావం వల్ల మాటల్లో కొంచెం కఠినత్వం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ప్రేమగా, ఓపికగా ఉండడానికి ప్రయత్నించండి. అనవసరమైన వాదనలకు ఇది సమయం కాదు. అయితే ఇదే శని మీకు డబ్బు విలువని, కుటుంబ బంధాల ప్రాముఖ్యతను నేర్పిస్తాడు. ఈరోజు ఆర్థికంగా కొంచెం ఒత్తిడి అనిపించినా ఇది భవిష్యత్తులో మిమ్మల్ని ఆర్థికంగా బలవంతులుగా చేయడానికి వేస్తున్న పునాది అని గుర్తుపెట్టుకోండి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే, మీ 6వ ఇంట్లో బుధుడు సంచరిస్తున్నాడు. 6వ ఇంట్లో సూర్యుడు ఉండడం అనేది మీకు ఒక వరం. ఇది మీ శత్రువులపై విజయాన్ని, పోటీలో గెలుపును సూచిస్తుంది. కార్యాలయంలో మీకు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా మీ పనితీరు చూసి మౌనంగా ఉండిపోతారు. మీ కష్టపడే తత్వానికి మంచి గుర్తింపు లభిస్తుంది. అయితే బుధుడు వక్రగతిలో ఉండడం వల్ల మీ సహోద్యోగులతో, పై అధికారులతో కమ్యూనికేషన్లో వచ్చి చిన్న చిన్న అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు, ఈమెయిల్ పంపేటప్పుడు 1కి 2 సార్లు సరిచూచుకోండి. మీపై మీ నమ్మకం ఉంచి ప్రశాంతంగా మీ పని చేసుకుంటూ పోతే ఈరోజు మీకు తిరుగుండదు. వ్యాపారస్తులు ఈరోజు కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయాలి. మీ 7వ ఇంట్లో కేతు ఉండడం వల్ల వ్యాపార భాగస్వామితో సంబంధాలు కొంచెం దూరం లేదా అసంతృప్తి ఏర్పడవచ్చు. భాగస్వామి చెప్పేది మీరు చెప్పేది వారు పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. 8వ ఇంట్లో కుజుడు ఉండడం వల్ల ఊహించని నష్టాలు లేదా అడ్డంకులు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి, పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి తొందరపడకండి. ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్త చూసుకోవడం, ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకంగా ఉండడం చాలా ముఖ్యం. మీ అంతర్దృష్టి నమ్మండి. ఏదైనా సరిదని అనిపించకపోతే దాన్ని వాయిదా వేయడమే ఉత్తమం. మీ ఆరోగ్యం విషయంలో ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. 6వ ఇంట్లో సూర్యుడు ఉండడం వలన మీలో రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. అనారోగ్యాల నుంచి త్వరగా కోరుకుంటారు. కానీ 8వ ఇంట్లో కుజుడు మీ రాశిలో రాహు ఉండడం వలన చిన్న చిన్న గాయాలు, యాక్సిడెంట్లు, రక్త సంబంధిత సమస్యలు లేదా ఆకస్మిక అనారోగ్యాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు వేగం వద్దు. కోపాన్ని, ఆవేశాన్ని నియంత్రించుకోవాలి. మానసికంగా చంద్రుడు శనితో కలవడం వల్ల కొంచెం నిరాశగా, ఒంటరిగా అనిపించవచ్చు. దీన్ని అధిగమించడానికి మీకు నచ్చిన పనులు చేయండి. ఇక వివాహితుల విషయానికి వస్తే, 7వ ఇంట్లో కేతువు ప్రభావం వలన మీ జీవిత భాగస్వామితో బంధంలో ఏదో ఒక తెలియని వెలితిని మీరు అనుభవించవచ్చు. ఇద్దరు కలిసి ఉన్న మానసికంగా దూరంగా ఉన్నట్టు అనిపించవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామికి కూడా వారి సొంత సమస్యలు ఉండవచ్చని గ్రహించండి. ఈరోజు వాదోపవాదనలకు బదులుగా మౌనంగా ఒకరికొకరు మద్దతుగా నిలబడమే. అయితే విద్యార్థులకి, ప్రేమికులకు ఈరోజు ఒక అద్భుతమైన రోజు. మీ 5వ ఇంట్లో జ్ఞానకారకుడైన గురువు
ప్రేమకారకుడైన శుక్రుడు కలిసి ఉండడం అనేది ఒక రాజయోగం లాంటిది. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. కొత్త విషయాలను సులభంగా నేర్చుకుంటారు. మీ తెలివితేటలతో ఉపాధ్యాయులని, స్నేహితులను ఆకట్టుకుంటారు. ప్రేమికులకు మీ సంబంధంలో మాధుర్యం వెల్లివిరుస్తుంది. మీ ప్రేమను వ్యక్తపరచడానికి, కలిసి ఆనందంగా గడపడానికి ఇది చాలా మంచి రోజు. మీ సృజనాత్మకత, మీ తెలివైన మాటలు మీ భాగస్వామిని ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఆగస్టు 15 గ్రహస్థానాలు కూడా నిన్నట్లాగానే ఉన్నాయి కాబట్టి ఫలితాలు కూడా చాలా వరకు అవే కొనసాగుతాయి. మీ మనసు ఇంకా కుటుంబం, డబ్బు అనే విషయాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నిన్నటి అనుభవంతో ఈరోజు మీరు కొంచెం ఎక్కువ స్పష్టతతో ఉంటారు. ఆర్థిక విషయాలలోని ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి ఇది మంచి రోజు. శనిదేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు అంటే మీకు ఒక గొప్ప పాఠం నేర్పించబోతున్నాడని అర్థం. ఈరోజు మీరు నేర్చుకునే ఆర్థిక క్రమశిక్షణ మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కుటుంబ సభ్యులతో మీ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారి కోసం సమయం కేటాయించండి. వారి మాటలను ఓపికగా వినండి. మీ ప్రేమపూర్వకమైన మాటలు వారికి ఉన్నంత ధైర్యాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో నిన్నట్లాగానే మీ పట్టుదల, కష్టపడి తత్వం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. మీ శత్రువులు మీ దరిదాపులోకి కూడా రాలేరు. అయితే కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్త అనేది ఈరోజు కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా ఎవరి గురించి అయినా సరే ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ మాటలను వక్రీకరించే ప్రమాదం ఉంది. మీ పని మీరు చూసుకొని ప్రశాంతంగా ఉండడం మీకు శ్రీరామ రక్ష. ఈరోజు కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా ఎవరి గురించి అయినా ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ మాటలను వక్రీకరించే ప్రమాదం ఉంది. మీ పని మీరు చూసుకొని ప్రశాంతంగా ఉండడమే మీకు శ్రీరామరక్ష. వ్యాపారంలో నిన్నటి జాగ్రత్తలు ఈరోజు కూడా పాటించాలి. 8వ ఇంట్లో కుజుడు ఆకస్మిక మార్పులను సూచిస్తాడు కాబట్టి ఎలాంటి పరిస్థితినైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మీ భాగస్వామితో పారదర్శకంగా ఉండండి. డబ్బు విషయంలో ఎలాంటి దాపరికాలు లేకుండా చూసుకోండి. ఈరోజు కొత్త ప్రయోగాలు చేయడానికి సమయం కాదు. ఉన్నదాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆరోగ్యం విషయంలో మానసిక బలం చాలా ముఖ్యం. 2వ ఇంట్లో చంద్రశని కన్యక మిమ్మల్ని నిరాశవాదం వైపు లాగాలని చూస్తుంది. కానీ మీ 5వ ఇంట్లో ఉన్న గురు శుక్ల శక్తిని మీరు ఉపయోగించుకోవాలి. మీ పిల్లలతో సమయం గడపండి. మీ సృజనాత్మకతకు పదును పెట్టండి. మీకు నచ్చిన కళలపై దృష్టి పెట్టండి. ఇది మీ మనసు తేలికపరుస్తుంది. శారీరకంగా వాహనాలు, నిప్పు, పదునైన వస్తువుల విషయంలో జాగ్రత్త తప్పనిసరి. వివాహ జంటలు మీ బంధంలో ఉన్న దూరాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. కేతువు ప్రభావం వలన మీరు ఆధ్యాత్మిక చింతన వైపు మళ్ళవచ్చు. ఇద్దరు కలిసి దానం చేయడం లేదా ఏదైనా పుణ్యక్షేత్రానికి దర్శించుకోవడం గురించి ఆలోచించండి. ఇది మీకు బంధానికి కొత్త శక్తినిస్తుంది. విద్యార్థులకి, ప్రేమికులకు ఈరోజు కూడా స్వర్ణయుగమే. మీ 5వ ఇల్లు చాలా బలంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమికులు తన బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడం గురించి ఆలోచించవచ్చు. మీ మధ్య అవగాహన, ప్రేమ శిఖర స్థాయికి చేరుకుంటాయి. ఈ సానుకూల శక్తిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని ఆగస్టు 15, 16, 17 తేదీలలో ఈ 3 రోజులలో మీకైతే మంచిగా నిన్నటి వరకు మనసు ఆవరించిన బరువు, గందరగోళం తొలగిపోయి స్పష్టత వస్తుంది. దీనికి కారణం చంద్రుడు మీ 3వ ఇంట్లోకి ప్రవేశించడమే. 3వ ఇల్లు ధైర్యానికి, పరాక్రమానికి, కమ్యూనికేషన్కి, చిన్న ప్రయాణాలకు సంబంధించినవి కాబట్టి గత 2 రోజులుగా ఆలోచిస్తున్న పనులను ఈరోజు ఆచరణలో పెట్టడానికి మీరు సిద్ధంగా ఉంటారు. కుటుంబ జీవితంలో మీ మాటల్లో ధైర్యం, స్పష్టత కనిపిస్తాయి. కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి మీరే చొరవ తీసుకుంటారు. మీ తమ్ముళ్ళు లేదా చెల్లెలతో మీరు అనుబంధం మెరుగుపడుతుంది. వారికి మీ సహాయం అవసరం కావచ్చు. ఆర్థికంగా డబ్బు గురించి చింతించడం మానేసి దాన్ని సంపాదించే మార్గాలపై దృష్టి పెడతారు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాల ద్వారా ధనాన్ని ఆర్జించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి ఈరోజు ఒక అద్భుతమైన రోజు. మీరు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీ ఆలోచనలు, ప్రణాళికలను మీపై అధికారుల ముందు చాలా ధైర్యంగా ప్రదర్శిస్తారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మార్కెటింగ్, సేల్స్, మీడియా, రచన వంటి రంగాల్లో ఉన్నవారికి ఈరోజు విశేషమైన విజయం లభిస్తుంది. ఒక చిన్న ప్రయాణం చేయాల్సి రావచ్చు. అది మీకు లాభదాయకంగా ఉంటుంది. మీ సహోద్యోగులు మీకు మద్దతుగా నిలుస్తారు. వ్యాపారస్తులకి ఇది ముందడుగు వేయాల్సిన సమయం. కొత్త ఒప్పందాల గురించి చర్చించడానికి, వ్యాపార విస్తరణ కోసం ప్రయాణాలు చేయడానికి ఇది అనుకూలమైన రోజు. మీ ధైర్యంతో కొన్ని రిస్కులు తీసుకోవడానికి కూడా వెనకాడరు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కొత్త కస్టమర్లను, పెట్టుబడిదారులను ఆకర్షిస్తాయి. 7వ ఇంట్లో కేతు ఉన్నప్పటికీ కూడా 3వ ఇంట్లో చంద్రుడి బలం వల్ల మీ భాగస్వామితో మాట్లాడి అపార్థాలను తొలగించుకోగలరు. ఆర్థికంగా ఈరోజు పరిస్థితి మెరుగుపడుతుంది. ధైర్యంగా చేసే ప్రయత్నాల వల్ల డబ్బు చేతికి అందుతుంది. మీ నైపుణ్యాలు ఉపయోగించి అదనపు ఆదాయం సంపాదించడం గురించి ఆలోచిస్తారు. ఖర్చులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించేంత ఆదాయం మీకు లభిస్తుంది. ఆరోగ్యం పట్ల మానసికంగా బాగా ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు. మీలో శక్తి, స్థైర్యం పెరుగుతాయి.
అయితే 8వ ఇంట్లో కుజుడి ప్రభావం ఇంకా ఉంది కాబట్టి శారీరక శ్రమ చేసేటప్పుడు ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మర్చిపోవద్దు. మీ ఉత్సాహంలో ఆవేశానికి లోను కావద్దు. వివాహిత జంటలు ఈరోజు మీ మధ్య ఉన్న మౌనాన్ని వీడి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ప్రయత్నించండి. మీ భావాలను ధైర్యంగా పంచుకోండి. ఒక చిన్న విహారయాత్ర లేదా డిన్నర్ డేట్ని బంధానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. విద్యార్థులు ఈరోజు చాలా చురుకుగా ఉంటారు. కష్టమైన సబ్జెక్టులను కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. గ్రూప్ స్టడీస్, డిబేట్స్ వంటి వాటిలో పాల్గొనడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ప్రేమికులు కూడా తమ బంధంలో ఒక కొత్త ఉత్సాహాన్ని చూస్తారు. ధైర్యంగా మీ ప్రేమను వ్యక్తం చేస్తారు. ఒకరికొకరు సవాలు విసురుకుంటూ సరదాగా గడిపే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ 3 రోజులు మీకు ఒక పాఠం లాంటిది. మొదటి 2 రోజులు మిమ్మల్ని అర్థంబుక్కులు చేసి జీవితంలోని వాస్తవాలను చూపిస్తే 3వ రోజు ఆ వాస్తవాలను ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యాన్ని ఇస్తుంది. శని, రాహువు, కేతువుల ప్రభావం మిమ్మల్ని పరీక్షిస్తున్న గురువు, శుక్రుల అండ మీకు ఎల్లప్పుడూ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మీలోని సృజనాత్మకత, తెలివితేటల మీ ఆయుధాలు. వాటిని సరిగ్గా ఉపయోగించుకుని ముందుకు సాగండి. కుంభరాశి వారు ప్రస్తుతం ఎదుర్కొంటున్న గ్రహస్థితిని ప్రభావితాన్ని తగ్గించుకొని మనశ్శాంతి పొందడానికి సులభమైన కొంచెం పెద్దలు చెప్పే పరిహారాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని భయంతో కాకుండా ఒక నమ్మకంతో మీ రోజువారీ జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే చాలు. అద్భుతమైన మార్పులు మీరే గమనిస్తారు. ముందుగా మీ రాశి అధిపతి అయిన శనిదేవుడు ప్రస్తుతం మీకున్న కుటుంబ ధనస్థానంలో ఉన్న ఇది ఏలినాటి శనిలో చివరి భాగం. దీనివల్ల డబ్బు విషయంలో ఒత్తిడి, మాటలో కఠినత్వం, కుటుంబంలో చిన్న చిన్న కలతలు వస్తాయి. దీనికి భయపడవలసిన పని లేదు. దీనికి అత్యంత సులభమైన శక్తివంతమైన పరిహారం ప్రతిరోజు కనీసం మంగళ శనివారాల్లో అయినా సరే హనుమాన్ చాలీసా చదువుకోవడం. ఆంజనేయ స్వామిని తలుచుకుంటే శని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. అలాగే శనివారం రోజు మీ ఇంట్లో నువ్వుల నూనెతో దీపం పెట్టండి. మీకు తోచినంతలో పేదలకి, ముఖ్యంగా వృద్ధులకి, పని వాళ్లకు ఆహారం లేదా నల్లటి వస్త్రాలను, చెక్కులు వంటి దానం చేయండి. శనిదేవుడు ఎంతో సంతోషిస్తాడు. మీ రాశిలోని రాహువు ఉండడం వల్ల కలిగే గందరగోళం, మానసిక అశాంతి తగ్గాలి అంటే రోజు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి. చిన్న పనులు మీ మనసు కొండంత ధైర్యాన్ని ఇస్తాయి. ఇక రెండవది, మీ 7వ ఇంట్లో కేతువు, 8వ ఇంట కుజుడు ఉండడం వలన వైవాహిక జీవితంలోని భాగస్వామి వ్యాపారాలలో అపార్థాలు, ఆకస్మిక గొడవలు, అనారోగ్య వచ్చే అవకాశం ఉంది. దీనికి మంచి పరిహారం ప్రతిరోజు వినాయకుడిని తలుచుకోవడం. ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఓం గం గణపతి నమః అని కుంటే చాలు, అడ్డంకులు తొలగిపోతాయి. ముఖ్యంగా వీధి కుక్కలకు ఆహారం పెట్టడం కేతువుకు అత్యంత ప్రీతికరమైన పరిహారం. ఇది మీ సంబంధాల్లో ఉన్న దూరాన్ని తగ్గిస్తుంది. ఇక కుజుడి కోసం కోపాన్ని అదుపులో పెట్టుకోవడమే అతిపెద్ద పరిహారం. ఆవేశంలో ఉన్నప్పుడు ఎవరితోనూ మాట్లాడకండి. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉండండి. సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకోవడం కూడా కుజుడి ప్రతీకాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. చివరిగా మీరు కేవలం సమస్యల గురించి ఆలోచించవద్దు. మీ 5వ ఇంట్లో గురువు, శుక్రుడు కలిసి ఉండడం ఒక అద్భుతమైన వరం. ఇది మీ తెలివితేటలని, సృజనాత్మకతను పెంచుతుంది. ఈ మంచి శక్తిని మరింత పెంచుకోవడానికి మీరు చేయాల్సిందల్లా పెద్దలను, గురువులను గౌరవించడం, పిల్లలతో ప్రేమగా మెదలడం, వారికి చదువులో సహాయం చేయడం. అలాగే శుక్రుడి అనుగ్రహం కోసం ఇప్పుడు శుక్రభంగా నీట్గా ఉండండి. మీ ఇల్లు, మీరు పనిచేసే ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేశాక దేవుడికి ఒక చిన్న దీపం పెట్టి మీకు నచ్చిన దైవాన్ని ప్రార్థించి ఒక మంచి పని, ఎవరికైనా సహాయం చేయడం లేదా ఒక జీవికి ఆహారం పెట్టడం చేసి రోజును ప్రారంభిస్తే చాలు. గ్రహాలు కేవలం సూచనలు మాత్రమే ఇస్తాయి. మీ మంచితనం, మీ సంకల్ప బలం ముందు ఏ సమస్యనైనా చిన్నవే అవుతుంది. ధైర్యంగా ముందుకు సాగండి. శుభం భూయాత్. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.